ఏంటకిలా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు? ఏం లేదురా, మా నాన్న కోపం ఏంటో నిన్న తెలిసింది. ఇంతకు ముందు కూడా ఇలాగే ఒకసారి చూశాను, గుళ్ళో ముష్టి వాళ్ళని కొడుతుండగా. ఆ పొజిషన్లో నిన్ను ఊహించుకుంటుంటే భయం వేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నేను అర్జెంటుగా కలవమన్నాను. ఎందుకంత భయం? రేపు పొద్దున్న నేను మీ బావ దగ్గరికి వస్తా. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తా. ఇదంతా నాటకమని చెప్తా ఆటోమేటిక్గా నీకు నన్ను ఇచ్చి పెళ్లి చేస్తాడు. అవునా? మా నాన్నకి నిజం చెప్తావా? గన్ను తీసుకుని షూట్ చేసేస్తారు. అయితే ఇప్పుడు ఏం చేయనా? అందుకే బుద్ధిగా ఇంతకు ముందు ఎలా అయితే కంటిన్యూ చేసావో అలాగే కంటిన్యూ చెయ్యి. అర్థమైందా? సరే, అయితే నేను వెళ్ళి మా బాబుతో మాట్లాడతాను, నువ్వు వెళ్ళా. సరే. ఈ రోడ్ల మీద ఎడుతున్నాడు. సార్, అవును సార్, నేను 7వ నెంబర్ రోడ్లో చేస్తున్నా. నేను పై పని చూస్తున్నా, అనసూయమ్మ కింద పని చూస్తుంది. సరే, సాయంకాలానికి మొత్తం క్లీనింగ్ చేసేసి సొంతం వేయించే బాధ్యత నాది. మీరు అలాగే 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 ప్యాన్ కింద కూర్చొని ఎన్నైనా చెప్పచ్చు. సూర్యుడి కింద నిల్చొని చేస్తే దోలు తీరిపోద్ది. మళ్ళీ ఈడారా బాబు. సరే, ఈడ పని మీద ఉన్నాను నేను, మీరు డిస్టర్బెన్స్ చేసేస్తున్నారు. నేను ఎంత బిజీగా ఉన్నానో మీకు తెలుసా? చెత్త తీయాలా, కుప్ప తీయాలా, పెంట తీయాలా, పొద్దు నుంచి నాకు అంత పని అండి. బాగారా ఏంటి ఇలా కాల్ చేశారు? ఎల్లుండే నిశ్చితార్థమా? కానీ మా నాగార్జున బావగారు మా అక్కినేని ఫ్యామిలీస్ రాకుండా మాత్రం జరగదండి, మా వాడు ఒప్పుకోడు. సరే కానివ్వండి, అలాగే అలాగే ఉంటానండి. అదే కుప్పలాంటి సమాజంలో చెత్త లాంటి మనుషులు తీసేసి పెంట లాంటి అబద్ధాలని కాకుండా నిజాలే మాట్లాడుతుందని చెబుతున్నాను అనమాట మీకు. ఉంటానండి. ఈడు మామూలోడు కాదు, గోల్డ్ లోనోడు తగులుకున్నాడు, తెగ చంపేస్తున్నాడు. నా కొడుకు ఈడు కూతురికి మొగుడవుతాడో లేదో తెలియదు కానీ ఈడు నాకు మొగుడైపోయాడు. మళ్ళీ ఈడెవడు? సరే, వస్తానండి ఆ పని చేశాకే వస్తానండి. ఉంటానండి. ఛార్జింగ్ లేదు బాబు, కట్ అయిపోతే ఫీల్ అవ్వకండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోద్ది. పని చేసి మూడు పోయింది. ఏటి బావగారు కారులా ఉంది. నమస్తే అన్నయ్య గారు. నమస్కారం. రండి 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 రండి. ఏంటన్నయ్య గారు ఇలా వచ్చారు? ఏమైనా విశేషమా? ఏం లేదు. తారు డబ్బాగాడేంటి ఎక్కడికి వెళ్ళా నా వెనక పడుతున్నాడు. ఇప్పుడు దొరికామంటే నా బతుకు బస్ స్టాండే. ఎల్లుండి మా అమ్మాయి నిశ్చితార్థం. ఆ నిశ్చితార్థానికి మీరందరూ తప్పకుండా రావాలి. నేను ఇక్కడ ఉండకూడదు, పారిపోవాలి. మర్చిపోవద్దు రావడం, ఇప్పుడే చెప్తున్నా. తప్పకుండా అందరం వస్తాం. వస్తాను.